నాలాయిర దివ్య ప్రబంధంలోని పెరియ తిరువందాది అనే రచనను నమ్మాళ్వార్ రచించారు. ఈ పెరియ తిరువందాది 87 పాసరములతో నిండి ఉన్నది. 3 రోజుల నుంచి మొదటి పాసరం నుంచి 60వ పాసరం దాకా చెప్పుకున్నాం. ఈరోజు 61వ పాసరం నుంచి 87వ పాసరం దాకా చెప్పుకుందాం. இறை முறையான் சேவடி மேல் மண்ணலந்தா அண்ணாள் மறை முறையால் வானாடர் கூடி முறை முறையின் తాతిలకు పూతెలెత్తాలో వాతే తాళు షింబెమ్మీతిలకు తాన్ కిడుకుం మీన్. ఎర్రని దివ్య పాదములతో ఈ భూమిని కొలిచినప్పుడు ఆకాశంలో నిలబడిన దేవతలు వేద మంత్రముల మధ్యన ఆ స్వామిపై చెల్లిన పూలే మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్న ఈ నక్షత్రములా అని నాకు అనిపిస్తున్నది. 62వ పాసరం. మీనెన్నుం కంబిల్ వెరి ఎన్నుం వెల్లివై వానెన్నుం కేడిలావా అన్కొడై కూతానోర్ మణికాంబు పోల్ నిమిరందు మన్నళందాన్ నంగాళ్ పిణిక్కాం పెరుమరందు పిన్. విశాలమైన పెద్ద ఆకాశమును విరిగిపోని గొడుగుగా చేసుకొని సూర్యచంద్రులను కమ్మీలుగా చేసుకొని మెరిసే నక్షత్రములను ఆ గొడుగుపై నుండి జాలువారే చుక్కలుగా చేసుకుని దివ్యకాంతులతో మెరిసే గొప్ప మణిమయ ప్రకాశ స్తంభము వలె పెరిగి ఈ భూమిని కొలిచిన స్వామి దివ్యనామములే మనకు దివ్య ఔషధము. 63వ పాసరం. பின்திருக்கும் காத்திலந்தாஷு ஒலுகொண்டல் பிறந்தும் போய்வன் திரை கண் வந்தரைந்தா வாய்மைத்தே அன்று திருஜெய்யனேமியான் తీయరక్కి మూకుం బెరుజెరు చెవియం ఈరందబరన్. క్రూరమైన రాక్షసి శూర్పణక ముక్కు చెవులను కోసిన ఎర్రని దివ్యహస్తంలా చక్రధరుడి స్వభావమును తెలుసుకుంటే సముద్రంలోని నీటిని మింగి కడుపు నింపుకున్న నల్లని దట్టమైన మేఘము తరుముకు వస్తున్న గాలిని తప్పించుకుంటూ పెద్ద పెద్ద అలలతో ఎగిసిపడుతున్న సముద్రము పైకే వచ్చి మళ్ళీ కురిసినట్లుగా ఉంటుంది. 64వ పాసరం. பரணாமன நாத்தல் பாவே பாராக்கில் ஒரு நாள் ஒரு 3 போத்தும் மரமேலன்று ஏய் தானை புள்ளிவாம் புள்ளிம்பாய் கீண்டாనయ్యే అమరర్ కైతాన్ తొళావే కలందు. చెట్లు 7ంటిని కొట్టిన శ్రీరాముడికి, బకుడను పక్షిని నోటిని చీల్చిన శ్రీకృష్ణుడికి, పరమ పావనమూర్తి ఆ పరాత్పరుడికి, ఆ దేవాది దేవుడికి త్రికాలములోనూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మనసులో ధ్యానించు మనసా. 65వ పాసరం. కలందు నలియం కడం తుయరై నెంజే மலங்காடெத்து மடிப்பான் விலங்கல் போல் தொன்மாலை கேசவனை நாரணை மாதவனை சொன்మాலை ఎప్పొழுదో షూటు. మనలను బాధ పెట్టే ఘోరమైన పాపములను వణికింపచేసి మనకు దూరముగా వెళ్ళగొట్టే కొండ వంటి పెద్ద శరీరము కలిగిన ఆ ఆదికారుణుడికి కేశవ నారాయణ మాధవ అంటూ దివ్యనామముల పూలమాలను ఎల్లవేళలా సమర్పించు మనసా. 66వ పాసరం. సూటాయానేమి ఆందొల్లరక్కన్ ఇన్ను మరై మాటే తుయరిలైతమాయవనై ఈట వెరిగొండ దొండలాయి వేతి అనే నెంజే అరికండాయి షొన్నేన్ ఆతూ. రాముడై రావణాసురుడి ఇష్టమైన ప్రాణములను తీసి బాధ పెట్టిన మాయాలోలుడు, చక్రమును ధరించిన స్వామి, చల్లని పరిమళపు తులసిమాలలను ధరించిన వేదవేద్యుడి గురించి నేను ఇంతకు ముందు వివరించి చెప్పిన వాటిని బాగా అర్థం చేసుకున్నావా మనసా. 67వ పాసరం. அதுவோ நன்னென்று அங்கமருவுலகோ வேண்டில் அதுவோ போருளெல்லை அன்றே அதோளெந்து மண் என்று ஆழ்வே நினிலும் கூடும் మడనెంజే కన్నన్ తాళవాళతూవతేకల్. స్వర్గమును చేరడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ అక్కడికి వెళ్లకుండా ఈ భూమి మీదనే అనుభవించాలి అని అనుకుంటే ఆ శ్రీకృష్ణుడి దివ్యపాద పద్మములను కీర్తిస్తూ పూజిస్తే అన్నీ ఇక్కడే సమకూరుతాయి. అందుకే ముందు ఆ స్వామి దివ్యనామములను బాగా నేర్చుకుని పూజించు మనసా. 68వ పాసరం. కల్లం కనే కడలం గైకొండావానాడం పుల్లెన్ వరుళిందన కొల్లియే పావం వెల్లనెడియాన్ నిరం కరియాన్ ఒళ్ళు కందు నీంగా నడియేనత్తు ఒళ్ళత్తకం.
క్షీరసాగరమున శేషశయ్యపై శయనించిన నల్లని స్వామి భక్తి నిండిన గొప్ప గొప్ప మనసులలోకి వచ్చి ఉండిపోవడంతో పాపం పరమాకాశమున ఆయన నివసించే వైకుంఠములో గడ్డి మొక్కలు మొలుస్తున్నాయి. 69వ పాశ్రం. అకం శివందా కన్నినరాయ్ వల్వినయ్యారావారు ముఖం சீத ஏவராமன்றே முக்கி மிகும் திருமால் சீர்கடலையுள் போதந்தா சிந்தனையேன் తన్నే యారకు అండలాం చెవ్వే అడర్తూ. నాలోని చెడ్డ గుణములు అనే మహాసముద్రమును అణిచినందుకు ఎర్రని కన్నుల సర్వేశ్వరుడు ఆ శ్రీయపతి నా హృదయంలోకి వచ్చి నిండుగా నిండిపోయి ఉన్నాడు. నన్ను బాధపెట్టే క్రూర పాపము గారు ఎందుకు కష్టపడతారు? అలసటతో మీ ముఖము వాడిపోతున్నది. 70వ పాశ్రం. அடர்போன் முடியானை ஆயிரம் பேரானை சுடர்கொள் சுடர் ஆளி ஆனை இடர் கடியும் மாதா விதுவாக வைத்தேன் என்ன தொல்லே యాతాకిల్ యాతేయిని. ఏదైతేనేమి శత్రువులను శిక్షించే గొప్ప ఆయుధము ఆ చక్రమును ధరించి ఉన్న స్వామిని, వెలిగే అందమైన కిరీటము ఉన్న స్వామిని, దివ్య సహస్రనామములు కలిగి ఉన్న స్వామిని, నాకు తల్లి తండ్రి అయి నన్ను రక్షిస్తూ నా దుఃఖములను పోగొట్టే స్వామిని నా మనసులో ఉంచుకోగలిగాను. తిరువందాది యొక్క 71వ పాశ్రం. ఇని నిన్ను నిన్ పెరుమై యానురై పార తన్నే తని రాశార్వలామూర్తి పనినీరు ఆకలత్తాల శంలడయ్యాన్ ఆకత్తా నాంగు ముఖత్తాన్ని నూంది ముతల్. కుడి పక్కన చల్లని గంగ నీరు ప్రవహించే ఎర్రని జడల శివుడు నాభి మొదట్లో బ్రహ్మదేవుడిని ఉంచుకొని సాటిలేని దివ్యమూర్తిగా వెలిగే దివ్య ప్రకాశపు స్వామి మహిమలను అన్ని వైపులా తెలియజెప్పే ప్రయత్నము చేస్తాను. 72వ పాశ్రం. ముతలాంతిరూరవరం మూన్రెంబర్ ఒండ్రే ముతలాకు మూన్రేకు మెంబర్ ముతల్వాని కరు ఇలకు కారువా నిన్నగత్త తండ్రే బుకరు ఇలకు తామరయ్యింపు. ఈ లోకములంతటికీ కారణము త్రిమూర్తి స్వరూపులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అంటారు. ఈ ముగ్గురి వలన ఈ లోకము ఉన్నది అని అంటుంటారు. కానీ సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు నిండి ఉన్న మెరిసే తామర పువ్వు దివ్య శరీరపు మేఘవర్ణుడి నుంచే కదా పుట్టినది. 73వ పాశ్రం. పూవయ్యం కాయవం నీలముం పూకిన్రా కావ్యమలరి ఎన్నుం కాందోరుం பாவியேன் மெல்லாவி மை மிகவே பூரிக்கும் அவ்வவை எல்லாம் పిరానురువే ఎండ్రు. పూసిన తెల్ల పువ్వులను, నల్ల కలువలను, ఎర్ర తామర పువ్వులను చూసిన వెంటనే పాపాత్ముడనైన నా శరీరములోని మృదువైన మనస్సు నన్ను రక్షించే సర్వేశ్వరుడి నిండైన రూపము అని ఆనందముతో పొంగిపోతున్నది. 74వ పాశ్రం. என்று மறுநாள் ஒளியாமை யானிறந்தால் ஒன்று மிரங்காரூர் காட்டார் குன்று கொடையா காத்தா కోవలనార్ నెంజే పొడైతాన్ పొరుతే పువి. ఒక్కసారి నా మీద దయ చూపి నీ రూపును చూపవా అని విశాలమైన ఈ భూమి మీద కొండను గొడుగుగా చేసుకుని ఆవులను కాచిన గోవిందుడిని నేను ఎంతగానో వేడుకుంటున్నాను. 75వ పాశ్రం. పువియం నీరు విషంబం నిన్ను அகத்தானியேன் சிவியுன் வழி புலப்புகொந்து என்னுள்ளாயவி வின்றையான் பெரியன் நீ பெரிய ఎంబతனை యారరీవారోన్ పరకు నేమియాన్ ఒళ్ళు. విశాలమైన ఈ ప్రపంచంలోని లీలలన్నీ ఆ చక్రధరుడి సంకల్పమే అని ఎవరూ తెలుసుకోలేని గొప్ప విషయమును తెలుసుకున్న నేను ఆ వైకుంఠములో కొలువై ఉన్న స్వామి దివ్యనామములను వింటూ నా మనసులో ఆ స్వామిని స్థిరముగా నిలుపుకున్నాను. 76వ పాశ్రం. ఉళ్ళిలం ఉళ్ళం తడిக்கும் వినయ వడలం విళ్ళ వెళుతున్నై మెయ్యుత్తరాళ్ళుల్లా ఉలకళవు యానం ఉళవానెంగోలే ఉలకళందా మూటి ఉరై. తిరువందాది యొక్క 76వ పాశ్రం యొక్క అర్థము. తలచినంతనే పాపములన్నిటినీ పోగొట్టే గొప్ప స్వామి గురించి అందరికీ చెబుతున్న పుణ్యముతో లోకములను కొలిచిన ఆ పుణ్యమూర్తిని నేను చూడగలనా? 77వ పాశ్రం. ఉరేకిల్ ఓర్ సుత్తాతారు ఒత్తారెండ్రు ఆరే ఇరైకుం కవల్ కెడందా ఎందాయ్ ఉరై పెళ్ళాం
நின்னன்றி மத்திலேன் கண்டாய் என் துயர்కు ఓర్షొల్ నిండ్రి యాకుందుణై. అలల తరంగముల నురుగుల సముద్రముపై పవళించిన నా స్వామి గురించి నేను ఏమని చెప్పగలను? మంచి మాటలనే సాయముగా చేసుకుని బ్రతుకుతున్న నాకు, నా ఆత్మకు ఆ స్వామి తప్ప కావలసిన వారు ఎవరున్నారు? 78వ పాసురం. துணை நாள் பெரும் கிளையும் குலமும் சுட்டத்து இணை நாளும் இம்புத்தைடைத்தா மேலும் கடை நானில் ஓவா தொழில் சாங்கன் தொல் சீரை நெஞ்சே ఓవా తావు పూనాకా ఉన్. మంచి సంసారము, దీర్ఘాయుష్యువు, గొప్ప సంతానము, పేరు ప్రతిష్టలు, బంధుమిత్రులతో ప్రతిరోజు ఆనందముగా జీవిస్తున్న నువ్వు ఒకే బాణము ఒకే భార్య అన్న శ్రీరామచంద్రుడి దివ్య గుణములను కీర్తించు మనసా. 79వ పాసురం. உன்னாட்டு தேசென்றே யூழ் நையையும் யும்ளிமே விண்ணாட்டை ஒன்றாக்கா மெச்சுமே மண்ணாட்டில் ஆராக்கி எவொளிவித்தானாலும் ஆளியங்கை பேராயరకు ఆళాం పిరప్పు. క్రూర పాపముల చీకటిని భయపెట్టే వైకుంఠపు దివ్యకాంతులలో కొలువై ఉన్న స్వామికి ఈ భూమిపైన సేవ చేసేవారిని మహాభక్తులని ఆ స్వర్గలోకము చెప్పుకుంటుంది. 80వ పాసురం. పిరపు ఇరపు మోపు నీ పిణితరందు పిన్నుం ఇరకువం ఇమ్ముడైతా மேலும் மரவெல்லாம் ஏதமே என்றல்லால் எண்ணுணவனே ఎన్నుడం దాన్ పాతమే ఏతాపకల్. ఈ పుట్టుట గిట్టుట, ఈ ముసలితనము, ఈ రోగాలు, వాటి వలన వచ్చే బాధలు అన్నిటినీ మరిచిపోయి పగటిపూట భూమిని కొలిచిన వాడి దివ్యపాద పద్మములను తలుచుకున్నట్లయితే గొప్పదైన ఆ కైవల్యమును పొందవచ్చును. 81వ పాసురం. பகலீரா எம்பதுவும் பாவி ஆத்து எம்மை இகழ் செய்து பொழுதும் ஆழ்வர் தகவா தொழும் பரிவார் சீரக்கும் துணை இளர் என்றோராறு చెలుం పరవై మేయార్ తెరిందు. దుష్ట శిక్షణ చేస్తూ రాత్రనక పగలనక 2 పూటల ఈ లోకములను రక్షిస్తూ నిండు సముద్రమున అమరి ఉన్న సర్వేశ్వరుడు వీరు చెడ్డవారు, వీరిని రక్షించడం అనవసరం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోడు. 82వ పాసురం. తెరిందు ఉణర్విన్రిన్ మేయాల దేవినై ఏల్వాళ్ళ ఇరందొళిందేన్ கீழ் நாள்களெல்லாம் கரந்தா ஒருவின் அம்மானை அங்கான் ரூபின் தொடரந்து ஆளி அங்கை అమ్మానై ఏతాతు ఐరత్తు. పెరియ తిరువందాది యొక్క 82వ పాసురం యొక్క అర్థము. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే జ్ఞానము కొంచెమైనా లేని నేను ఇంతకు ముందు మాయాలేడిని వెంబడించిన చక్రధరుడు ఆ శ్రీమన్నారాయణుడిని పూజించక ఈ ప్రపంచపు మాయలో పడిపోయి పాపాత్ముడనై పాత రోజులన్నీ వ్యర్థముగా గడిపి తిని. 83వ పాసురం. అయ్యరపాయ్ నెంజమే சொன்னேன் உயப்போம் நெறியது வேகண்டாய் சியறுபால அல்லவை శైగిరితి నెంజమే ఎంగినేన్ మల్లర్ నాள் నవ్విననై వాళత్తు. మనసా చెబుతున్నాను విను, చెయ్యకూడని పనులను చేస్తున్న నిన్ను చూసి నేను భయపడుతున్నాను. ఆ పనులన్నిటినీ మర్చిపోయి మల్ల యోధులను చంపిన శ్రీకృష్ణునిని పూజించు. ఇది ఏ మానవ జన్మ తరించు మార్గము. 84వ పాసురం. வாழத்தையாவனடியை புனைந்து நின்றலையை தாளத்து இருக்கை கூப்பென்றால் கூப்பாத்தாபாள் தவித்து எங்குதா என்றனவனை ஏதா தென்னెంజమే తంగదా నా మేలుం తంగు. నేను చెప్పినట్లు ఉండే నా మంచి మనసా, ఆ స్వామి దివ్యపాద పద్మములకు పూలను సమర్పిస్తూ నీ తలను వంచి 2 చేతులతో నమస్కరించమని చెబుతున్నా చేతులు జోడించకుండా ఉండిపోయావు. అది చాలా పాపము కదా. 85వ పాసురం. తంగా ముయత్తియా వాయదాళం విషంబెన్బాదు మీతూ పాయందు ఎంగే పుక్కు ఎత్తవం செய்திட்டனா கொல்கோங்கோ தாத்தண்ணம் பால் வேலைவாய் கண்வளரும் என்னுடையா கண்ணன் பால் నన్నిరంగోల్ కార్. విశాలమైన ఆకాశంలో ప్రశాంతముగా పయనించి నల్లని దట్టమైన ఈ కారు మబ్బులు చల్లని క్షీరసాగరమున పవళించిన ఆ స్వామి రంగు గురించి ఎంత గొప్ప తపస్సు చేసి ఉంటాయో. ఇది తిరువందాది యొక్క 86వ పాసురం. కార్గలందా మేనియాన్ గైగలందా ఆళియాన్
வார் கலந்தாவல் வைத்தான் பாமனையான் சீர் கலந்தா சொல் நினைந்து போக்காரேல் சூளம் వినయిన్ ఆదుయరయ్యన్ నినందు పోక్కువారి పోతూ. కళ్యాణ గుణములు నిండి ఉన్న స్వామి చేతిలో చక్రముతో భూమిని మింగిన పెద్ద పొట్టతో నల్లని కారు మేఘము వంటి గొప్ప శరీరముతో అనంతుడిపై శయనించిన స్వామి దివ్యనామములను తలుచుకోకుండా పూర్వజన్మ పాపకర్మల దుఃఖమును ఏ విధముగా పోగొట్టుకోగలము? 87వ పాశ్రం. ఈ పోతూ మిన్నుం మిని చిరితు నిన్రాలుం எப்போது மீதே சொல்லே நெஞ்சே எப்போதும் கைகளா நேமியான் நம்மேல் வினை கடிవాన్ మొయ్కళలే ఏత్తముయల్. ఎల్లప్పుడూ ఆ స్వామి గురించి మాట్లాడే మంచి మనసా, రక్షించే చక్రము చేతిలో ఉన్న స్వామి దివ్య పాద పద్మములను పూజించే ప్రయత్నమును ఎన్నటికీ వదలకు అని నమ్మాళ్ళవారు పెరియ తిరువందాదిని రచించారు. పెరియ తిరువందాది సమాప్తము. నమ్మాళ్ళవారుడి దివ్య పాద పద్మములకు నమస్కారములు.